ఒక రాజు తన సైనికులతో కలిసి అడవిలోకి వేటాడడానికి వెళ్ళాడు. ఏదో ఒక ఇంత శబ్దంతో కూస్తున్న ఒక పక్షి రాజు కంటపడింది. రాజు సైనికుల్లో పక్షి భాష తెలిసిన ఒక సైనికుడు ఉన్నాడు. రాజు ఆ సైనికుడిని పిలిచి ఆ పక్షి ఇప్పుడు ఏమన్నది అని అడిగాడు. అందుకు ఆ సైనికుడు, రాజా, ఆ పక్షి మన గురించి ఏమీ అనలేదు. ఈ దారి గుండా ఒక రైతు వెళ్తాడు. అతడు ఈరోజు పాము కాటుతో మరణిస్తాడని చెప్పింది అని సైనికుడు రాజుతో చెప్పాడు. ఈ సైనికుడు చెబుతున్నది నిజమేనా అని రాజు తెలుసుకోవాలి అనుకున్నాడు. రాజు అతడి సైనికులు వేటాడడం మానేసి అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు దాదాపు 1 గంట సేపు అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆ దారి గుండా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అతని చేతిలో ఒక కొడవలి కూడా ఉంది. ఆ రైతుని చూసి రాజు తన సైనికులతో, ఆ పక్షి చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు సగం నిజమైంది. తక్కిన సగము నిజమేనా అన్న విషయం మనం తెలుసుకోవడానికి ఇక్కడే ఇంకాసేపు ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్పాడు. ఆ రాజు మాట ప్రకారం రాజు సైనికులు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. సాయంత్రం కావచ్చింది. ఉదయం రాజు చూసిన ఆ రైతు తన తల మీద ఒక పెద్ద పచ్చగడ్డి మోపును మోసుకుంటూ వస్తున్నాడు. ఆ మోపులో ఒక కొడవలి దూర్చబడి కూడా ఉంది. రైతును చూసిన రాజు తన పక్కనే ఉన్న సైనికుడితో, నువ్వు ఈ రైతు ఈ రోజు పాము కాటుతో మరణిస్తాడు అని చెప్పావు. నువ్వు చెప్పినట్లు జరుగుతుందా అని నేను ఇక్కడే రోజంతా ఉండిపోయాను. అందువల్ల నాకు ఒక రోజు వ్యర్థమైపోయింది. ఇప్పుడు రైతు సజీవంగానే తిరిగి వస్తున్నాడు. పక్షి అబద్ధం చెప్పిందా లేక నువ్వు మోసం చేశావా అని రాజు ప్రశ్నించాడు. ఈ రైతు మరణం నుంచి తప్పించుకోవడానికి నువ్వు నాకు సరైన వివరణ ఇవ్వాలి, లేదంటే నీకు కఠిన శిక్షను విధిస్తాను అని అంటాడు రాజు కోపంతో. అప్పుడు ఆ సైనికుడు వినయంగా, రాజా, పక్షి చెప్పింది ఇంతవరకు అబద్ధం కాలేదు. రైతు ప్రాణాలతో ఉండడానికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. రైతు వెళ్లిన చోట ఏం జరిగిందో అతన్నే పిలిచి అడగండి అన్నాడు. ఇంతలో రైతు రాజు ఉన్న చోటికి రానే వచ్చేశాడు. అప్పుడు సైనికుడు ఆ రైతుతో, నీ నెత్తిపైన ఉన్న పచ్చగడ్డి మూటను కింద పడేయండి అని చెప్పాడు. రైతు తన తల మీద ఉన్న పచ్చగడ్డి మూటను కింద పడేశాడు. గడ్డి మూట కింద పడ్డ వేగానికి దాన్ని కట్టి ఉంచిన తాడు తెగి గడ్డి మూట అటు ఇటు చింద్రవంద్రగా పడిపోయింది. అప్పుడు గడ్డి మోపు మధ్యలో కత్తితో ఖండించబడి చచ్చిన ఒక పాము కనిపించింది. అది చూసి సైనికుడు రాజుతో, రాజా, రైతు ఈ పాము కాటుతో మరణించి ఉండాలి. అలా జరగకపోవడానికి రైతు వెళ్లిన చోట ముఖ్యమైన సంఘటన ఏదైనా జరిగిందా అని అతన్ని మీరే విచారించండి అని చెప్పాడు సైనికుడు రాజుతో. అప్పుడు రాజు రైతుతో, ఏమయ్యా, నువ్వు వెళ్లిన చోట కొత్త సంఘటన ఏమన్నా జరిగిందా అని ప్రశ్నించాడు. అందుకు రైతు, అయ్యా, నేను వెళ్లిన చోట ఎలాంటి కొత్త సంఘటన జరగలేదు. కానీ అక్కడికి ఒక మహాత్ముడు వచ్చాడు. అతనికి నేను సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన నన్ను చూసి దీర్ఘాయువుతో జీవించు అని ఆశీర్వదించాడు. ఇదే జరిగింది అంతే అని జవాబిచ్చాడు. ఇదంతా విన్న సైనికుడు రాజుతో, రాజా, చూసారా, ఈ రైతు పాము కాటుతో మరణించి ఉండాలి. కానీ ఒక మహాత్ముని దీవెన కారణంగా ఇతడి విధి మారిపోయింది. మహాత్ముల దీవెనకు విధిని మార్చే శక్తి ఉంది అని వివరించి చెప్పాడు. రాజు సైనికుడు ఇచ్చిన వివరణను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అంతేకాక సైనికుడికి ఆ రైతుకి కానుకలు కూడా ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.